హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగేశ్వరి డిజైనర్ స్టూడియో. ఇవాళ వీడియోలో మా క్లయింట్స్కి డిజైన్ చేసిన 17 డిఫరెంట్ బ్లౌజెస్ డిఫరెంట్ కస్టమర్స్వి మీకు చూపిస్తున్నాము. ఇలాంటి మోడల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఫస్ట్ డిజైన్కి హ్యాండ్ మోడల్ ఇలా వస్తుంది. ఇంకా కింద మనం ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి హ్యాండ్కి బీడ్స్ కూడా యాడ్ చేసాము. బ్యాక్ హెమ్మింగ్ విత్ వీ షేప్ నెక్ వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ నెట్ ఫ్యాబ్రిక్తో చేసాము. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ సరిపోకపోతే సపరేట్గా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకుని రిక్వైర్మెంట్ ప్రకారం డిజైన్ చేస్తాము. నెట్ కావాలంటే నెట్, బ్రొకేట్లో కావాలంటే అలా. ఇప్పుడు ఇక్కడ బ్రొకేట్ బ్లౌజ్కి మనం నెట్ ఫ్యాబ్రిక్తో ఇలా ఎన్హాన్స్ అయ్యేలాగా చేసాము. ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మీకు ఏదైనా నచ్చినా కానీ డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పంపిస్తే మేము మీకోసం డిజైన్ చేసి ఇస్తాము. నెక్స్ట్ బ్లౌజ్కి బ్యాక్ ఇలా డ్రాప్ షేప్ మోడల్స్లోనే స్కాలప్స్ ఇస్తూ 2 డిఫరెంట్ నెక్ షేప్స్ని కలుపుతూ ఒక నెక్ షేప్ చేయొచ్చు. ఇక్కడ పైపింగ్ చూడండి ఎంత సన్నగా ఉందా లేదా అన్నట్టు ఉంది పైపింగ్. ఇలా బ్లౌజ్ అనేది ప్రైస్ పెరిగే కొద్దీ ఇంకా డీటెయిలింగ్ వస్తూ ఉంటుంది. సో బేసిక్ రేంజ్లో 650లో ఉంటుంది. సో అక్కడి నుంచి మోడల్స్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది. మీకు ఏదైనా డిజైన్ నచ్చి ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. హ్యాండ్స్కి కూడా జస్ట్ పైపింగ్ ఇచ్చాము. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోనే పైపింగ్స్ కూడా తీసుకున్నాము. పైపింగ్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే శారీలో వచ్చే స్టార్టింగ్ పీస్లో మనం కట్ చేసి అక్కడ మోడల్స్ చేస్తాము. ఎంతవరకు కావాలో అంతవరకే మనం శారీని తీస్తాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కాలర్ నెక్ యూజ్ చేసాం కదా, శారీలో పార్ట్ తీసుకున్నాం. ఇక్కడ కూడా పైపింగ్ ఇచ్చాము. కాలర్కి ఫ్రంట్ హెమ్మింగ్ వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ చూడండి, ఫ్రంట్ పార్ట్లో స్కాలప్ వస్తుంది. ఓన్లీ కింద వరకే ప్రిన్స్ కట్ వస్తుంది. డౌన్ సైడ్ మాత్రమే ఇక్కడ స్కాలప్ ఇచ్చాము. హ్యాండ్కి చూస్తే కింద పైపింగ్, పైన ఒక ప్యాచ్ లాగా రెడ్ కలర్తో తీసుకున్నాము. ఇంకా రిమైనింగ్ పార్ట్ అంతా షోల్డర్ దగ్గర నుంచి కింద ఫ్రిల్స్ వస్తాయి. ఇలాగా అటువైపు 3 ఇటువైపు 3 మొత్తం 6 ఫ్రిల్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ ప్యాటర్న్ చూడండి, ప్యాచ్ వచ్చేలాగా ఇచ్చాము. హెమింగ్ బ్యాక్ సైడ్ వస్తుంది. నెక్కి అటు సైడ్ ఇటు సైడ్ గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్తో. శారీలో వచ్చేసి సరిపోలేదనుకోండి, మ్యాచ్ అయ్యేవి చూసి ఆల్రెడీ కొంతమంది స్టిచ్చింగ్ చేస్తే కొన్ని పీసెస్ మిగులుతాయి కదా, సో వాటితో ఇలా ప్యాటర్న్స్ చేస్తూ ఉంటాము. సో ఇలా ఉంటుంది బ్యాక్ నెక్. హ్యాండ్స్కి చూసారు కదా, లుక్ ఇలా ఉంటుంది. షోల్డర్ దగ్గర నుంచి కిందకి సైడ్కి ఏమో డిజైన్ ఇలా వస్తుంది. ఓన్లీ మిడిల్ పార్ట్లో మాత్రమే ఫ్రిల్స్ వస్తాయి. ఇప్పుడు చూసిన డిజైన్లో బ్యాక్ నెక్ సిమిలర్గానే ఇక్కడ సేమ్ అలాగే చేసాము. ఇక్కడ పైన బటన్ ఇచ్చాము. బటన్ వద్దు అనుకుంటే టాజల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ పైపింగ్ చూడండి, లెంత్ కూడా కస్టమర్ ఎలా అయితే అడుగుతారో వాటి ప్రకారం చేస్తాము. లెంత్ విడ్త్ ఇవంతా ఇక్కడ చూడండి. ఇక్కడ టిష్యూ ఫ్యాబ్రిక్తో చేసాము. ఈ బ్లౌజ్లో సిల్వర్ బ్రొకేడ్ వచ్చింది కదా, సిల్వర్కి మ్యాచ్ అయ్యేలాగా సిల్వర్, గోల్డ్ ఉంటే గోల్డ్ టిష్యూ వద్దు అనుకుంటే అప్పుడు పట్టు ఫ్యాబ్రిక్తో చేస్తాము. ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ విత్ ఇలా నెక్ వస్తుంది. ప్రీవియస్ ఉంది కదా బ్లౌజ్, గ్రీన్ కలర్ చూసారు కదా, సేమ్ అదే నెక్ ప్యాటర్న్ ఇక్కడ కూడా. ఇక్కడేమో హెమ్మింగ్ ఫ్రంట్ సైడ్ ఇచ్చాము. గ్రీన్ కలర్ బ్లౌజ్లో బ్యాక్ సైడ్ హెమ్మింగ్ ఇచ్చాము. మీకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే మాకు కస్టమైజేషన్కి పంపించండి, స్టిచ్చింగ్ చేసి మీకు ఇచ్చేస్తాము. ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి కూడా స్కాలప్ ఇచ్చాము. 2 లేయర్స్లో ఇచ్చాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ గ్యాప్ లాగా వస్తుంది. ఇలాంటి ప్యాటర్న్స్ 3 లేయర్స్ 4 లేయర్స్ కూడా చేసుకోవచ్చు. డీటెయిలింగ్ చూడండి మా దగ్గర ఎంత నీట్ గా చేస్తాము. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ స్కాలప్ లోనే శారీలో వచ్చిన బోర్డర్ ని యూజ్ చేస్తూ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇలా ఇచ్చాము. హ్యాండ్స్ కి జస్ట్ పైపింగ్ ఇచ్చాము. నెక్స్ట్ బ్లౌజ్ కి శారీలో వచ్చిన వాటితోనే ప్యాటర్న్స్ చేస్తాము. ఇక్కడ ఈ బ్లౌజ్ లో నెక్ షేప్ చూడండి, టోటల్ స్కాలప్స్ ఇవ్వకుండా షోల్డర్స్ దగ్గర మాత్రమే స్కాలప్ ఇచ్చాము. కింద పాట్ షేప్ నెక్ మోడల్ వచ్చేలాగా తీసుకున్నాం. 2 నెక్ షేప్స్ కలిపితే ఇలా ఒక నెక్ షేప్ అయింది. ఇది బ్యాక్ నెక్ మోడల్. శారీలో వచ్చిన బ్లౌజ్ కే చేసాం కదా, హ్యాండ్స్ నేమ్ డిస్టర్బ్ చేయకుండా నార్మల్ గా స్టిచ్ చేసేసాము. ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ సైడ్ షోల్డర్స్ దగ్గర ఎలా కట్ వచ్చిందో ఫ్రంట్ కూడా ఒక సింగిల్ కట్ వచ్చేలాగా చేసాము. లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి. ఫినిషింగ్ చూడండి చాలా డీటెయిలింగ్ గా ఉంటుంది. ఫినిషింగ్ ని బేస్ అయ్యే ప్రైజెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ప్యాటర్న్ ఇక్కడ ఈ బ్లౌజ్ లో కూడా శారీలో వచ్చిన బోర్డర్స్ ని ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ షోల్డర్స్ దగ్గర యూజ్ చేసాము. కింద ఎన్హాన్స్ అయ్యేలాగా వీ షేప్ ప్యాచ్ ఇచ్చి బ్యాక్ సైడ్ హెమ్మింగ్ పెట్టాము. హ్యాండ్స్ పైపింగ్ ఇచ్చేసాం. నెక్స్ట్ స్కాలప్ లో పాట్ షేప్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఏమో ఎల్ షేప్, హ్యాండ్స్ కి స్కాలప్ వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ కి శారీ చూడండి. శారీలో బ్లాక్ కలర్ ఉంది కదా, అందుకని షోల్డర్స్ దగ్గర మీరు ప్రీవియస్ గా చూసిన బోర్డర్ డిజైన్ లాగే అలా మోడల్ వచ్చేలాగా ఇక్కడ స్కాలప్ చేసాం అంతే. ఫ్రంట్ ప్రిన్స్ కట్, బ్యాక్ హెమ్మింగ్ వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ మోడల్ వస్తుంది ప్రీవియస్ ఉన్న బ్లౌజ్ లాగే. పేస్టల్ షేడ్ బ్లౌజ్ కి ఎలా అయితే ఇచ్చాము ఇక్కడ కూడా అలానే, కాకపోతే కట్ వర్క్స్ ఇచ్చాము. హ్యాండ్స్ కి చూసారు కదా 2 లేయర్స్ లో ఇచ్చాము.
2 లేయర్స్ బేసిక్ మోడల్. నెక్స్ట్ డిజైన్ చూడండి. ఈ డిజైన్ ఒక బ్లౌజ్ లో ఫ్రంట్ నెక్ కి చూసారు, అదే మనం ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చాము. ప్రతిదీ చాలా డీటెయిలింగ్ గా ఉంటుంది మన దగ్గర. మీకు మోడల్ నచ్చి వేరే దగ్గర కావాలన్నా స్టిచ్ చేయించుకోండి. పైపింగ్ కూడా ఇక్కడ హిప్ దగ్గర వేయించుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. హ్యాండ్స్ కి కూడా జస్ట్ పైపింగ్ ఇచ్చేసి చిన్న ఫ్రిల్ పెట్టాము. శారీలో ఇలా పింక్ బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్ గా, సో వాటికి ఇలా చేసేసాము. కొంతమంది ఇవి నచ్చక నార్మల్ పట్టు ఫ్యాబ్రిక్ తో చేయమంటారు. ఫ్రంట్ ఇలాగా సింపుల్ గా పైపింగ్ ఇచ్చేసాం. నెక్స్ట్ బ్లౌజ్ కూడా సేమ్ మోడలే, బ్యాక్ నెక్. ఇక్కడ హ్యాండ్స్ డీటెయిలింగ్ డిఫరెంట్ గా ఉంటాయి. క్లయింట్ కి ఒక మోడల్ నచ్చితే అదే పెట్టి ఇంకా వేరే హ్యాండ్స్ పార్ట్ లో గానీ ఫ్రంట్ పార్ట్ లో గానీ వేరేగా మార్చమంటారు. సో అలా కస్టమైజేషన్ చేస్తాము. హ్యాండ్స్ కి సైడ్ వ్యూ ఇలా ఉంటుంది, షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఇలా వస్తుంది. ఫిష్ కి ఎలా అయితే వస్తాయో ఆ మోడల్లో వస్తుంది. ఇక్కడ గోల్డ్ బాల్ కూడా ఇచ్చాము. ఇక్కడ గ్యాప్ వస్తుంది, స్కాలప్ కి ఎలా అయితే వచ్చిందో ఈ ప్యాటర్న్ కి కూడా ఇలా గ్యాప్ వస్తుంది. ఈ బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ నార్మల్ గా ఇచ్చి పైపింగ్ ఇచ్చేసాము. నెక్స్ట్ మంచి రెడ్ కలర్ క్రేప్ శారీకి శారీలో వచ్చిన బ్లౌజ్ కి ఇలా సింపుల్ గా ఇచ్చేసాము. ఒకసారి చూడండి, బ్లౌజ్ అండ్ శారీ చాలా మంచి కలర్ లో ఉంది కదా. బ్యాక్ సైడ్ చూడండి, మనం సెల్ఫ్ లో పోట్లీ బాల్స్ ఇస్తూ పోట్లీ బాల్ చుట్టూ గోల్డ్ కలర్ తో అవుట్లైన్ ఇచ్చాము. పైపింగ్ ఉంటుంది కదా దాంతో. ఒకసారి చూడండి, ఇక్కడ హిప్ దగ్గర కూడా పైపింగ్ వస్తుంది. ఇలాంటి సింపుల్ వర్క్స్ కూడా మగ్గంలో చేయించుకోవచ్చు ఈ బుట్టీస్ లాగా. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాము. హ్యాండ్స్ కి నార్మల్ పైపింగ్ ఇచ్చేసాము. ఇది సింపుల్ మోడల్. నెక్స్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ కి శారీలో వచ్చిన బోర్డర్స్ ని యూజ్ చేస్తూ హిప్ దగ్గర అండ్ నెక్ లైన్ లో మనం బోర్డర్స్ లాగా అటాచ్ చేసాము స్మాల్ సైజ్ లో. ఇంకా పైపింగ్ రెడ్ కలర్ తో ఇచ్చాము. శారీ రెడ్ అండ్ బ్లూ కలర్, సో దానికి బేస్ అయ్యేలాగా మనం డిజైన్ చేసాము. ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇక్కడ మీరు చూసిన ప్రీవియస్ నెక్ లో ఇది నెక్ మోడల్ ఒకటే, కాకపోతే బోర్డర్ ఇచ్చాము. ఇవి చాలా ట్రెండింగ్ లో ఉన్న ప్యాటర్న్ ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ కి బుట్ట చేతులు వస్తాయి. నెక్స్ట్ డిజైన్ చూడండి, స్కాలప్ లోనే ఇది ఒక డిఫరెంట్ మోడల్ విత్ పోట్లీ బాల్స్ వస్తుంది. హ్యాండ్స్ కి కూడా స్కాలప్ సింపుల్ గా. నెక్స్ట్ శారీలో వచ్చిన బ్లౌజ్ కి చేసినప్పుడు కొన్నిసార్లు ఇలా కట్ వర్క్ ప్యాటర్న్స్ వస్తాయి కదా శారీ బోర్డర్ లో, మనకి సింపుల్ గా స్కాలప్ ఇచ్చేసుకుంటాం. అప్పుడు బ్యాక్ నెక్ ఇప్పుడు చూడండి, చూసారు కదా, ఇలా సింపుల్ గా మ్యాచ్ అయ్యేలాగా ఈజీగా ఇచ్చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా ఇలా స్కాలప్ 2 సైడ్స్ వస్తుంది. సింగిల్ సైడ్ కావాలంటే సింగిల్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. హెవింగ్ ఫ్రంట్ బ్యాక్ అది కస్టమర్ రిక్వైర్మెంటే. ఇవాళ వీడియోలో లాస్ట్ బ్లౌజ్ హ్యాండ్ కి బోర్డర్ వస్తుంది కదా, సో దాన్ని బ్యాక్ నెక్ లైన్ లో ఇచ్చి పోట్లీ బాల్స్ ఇచ్చాము. ఇంక రిమైనింగ్ బోర్డర్ ని షార్ట్ హ్యాండ్స్ లాగా ఇచ్చేసి ఇలా స్కాలప్ ఇచ్చేసాం. ఇదేనండి ఇవాళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.